ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అండి గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఇందులో 5.6లో ఉన్నామండి. 5.5 డిమాయర్ సిద్ధాంతంలో ప్రాక్టీస్ బిట్స్ 32 చెప్పుకున్నాము. ఈ అధ్యాయం నుంచి 3 లేక 4 వస్తాయండి. 3 or 4 బ్లాంక్స్ వస్తాయండి. వర్గ సమాసాలు, వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఈక్వల్ టు 0 ఉండదండి. ఈక్వేషన్స్ అంటే ఈక్వల్ టు 0 ఉంటుంది. కీలక భావనలు చూద్దాం. ఈ కాన్సెప్ట్స్. వర్గ సమాసం అంటే ఏబీసీలు వాస్తవ లేదా సంకీర్ణ సంఖ్యలు A≠0 అవుతూ AX² + BX + Cలో ఉన్న బహుపదిని X చలరాశిగా గల వర్గ సమాసము అంటారు. ఇక్కడ చూడండి, =0 లేదు. ఇవి ఇక్కడ 4x + 7 అనేది వర్గ సమాసం కాదండి. ఎందుకనంటే ఇక్కడ X² లేదు కాబట్టి ఇది వర్గ సమాసం. వర్గ అంటే పరిమాణం 2 ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వర్గ సమీకరణం అంటే =0 రూపంలో ఉండే సమీకరణాన్ని వర్గ సమీకరణం అంటారు. ప్రతి వర్గ సమీకరణకు ఉండే 2 మూలాలు. x = -b ± √b² - 4ac/2a. మూలాల మొత్తం α + β = -b/a అంటే -x గుణకము /x² గుణకము. మూలాల లబ్ధం వచ్చేసి c/a, x స్థిర పదము /x² గుణకము. ఆల్ఫా బీటా మూలాలుగా వర్గ సమీకరణము x² - x α + β + α β = 0 or x - α of x - β = 0. ఇక్కడ మూలాల మొత్తం వస్తుంది, ఇక్కడ మూలాల లబ్ధం వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్ములా మీద చాలా సమ్స్ వస్తాయి మనకి ప్రాక్టీస్ బిట్స్లో. జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ వర్గ సమీకరణ విచక్షణి b² - 4ac. దాన్ని డెల్టాతో సూచిస్తాం. దీన్ని >0 అయితే మూలాలు వాస్తవాలు అసమానము. డెల్టా = 0 మూలాలు వాస్తవాలు సమానాలండి. ఒక్కొక్క మూలం వచ్చేసి -b/2a. చూడండి, మూలాలు వాస్తవాలు అయితే ఒక్కొక్క మూలం వచ్చేసి ఎంత ఉంటుంది అని అడుగుతారు బ్లాంక్లో. చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి. -b/2a. డెల్టా <0 అయితే మూలాలు అవాస్తవ సమిగ్న సంకీర్ణ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ <0 అయితే x విలువలు ఆల్ఫా బీటాల మధ్య ఉంటాయి. ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్. అదే >0 అయితే నాట్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా, స్క్వేర్ బ్రాకెట్స్ అండి, మధ్య ఉండవు కాబట్టి. గ్రేటర్ అయితే మధ్య ఉండవు, లెస్ దాన్ అయితే ఉంటాయి. ఇది x బిలాంగ్స్ టు స్మాల్ బ్రాకెట్స్ -∞, ఆల్ఫా యూనియన్ బీటా, ∞. వర్గ సమాసం యొక్క కనిష్ట లేదా గరిష్ట విలువ కూడా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు వర్గ సమాసం ఇది అనుకుంటే x² + bx + c అనేది a> 0 అయినప్పుడు x = -b/2a వద్ద కనిష్ట విలువ ఉంటుంది. కనిష్ట విలువకు వచ్చేసి ఫార్ములా 4ac - b²/4a. a> 0 అయినప్పుడు. అదే a < 0 అయిందనుకోండి, ఇక్కడ a అంటే x² కోషెంట్. x = -b/2a వద్ద గరిష్ట విలువ ఉంటుంది. గరిష్ట విలువకు ఫార్ములా 4ac - b²/4a. ఇక్కడ 2 సమీకరణాలు వర్గ సమీకరణాలకు ఉమ్మడి మూలం ఒకటే ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడుగుతున్నారు ఈ బ్లాంకు. ఈ విధంగా ఫార్ములా గుర్తుపెట్టేసుకోవాలి. a1b2 - a2b1 of b1c2 - b2c1 c1a2 - c2a1 2. నెక్స్ట్ f(x) వర్గ సమీకరణం ఇస్తే ఆల్ఫా బీటాల మూలాలు అయితే c not = 0 అయిందనుకోండి, కాన్స్టెంట్ 1/α 1/βల మూలాలుగా వర్గ సమీకరణం f(1/x) అనేది 0 అవుతుంది. ఆల్ఫా + k బీటా + k మూలాలుగా వర్గ సమీకరణం f(x - k) = 0. -α - బీటాల మూలాలుగా వర్గ సమీకరణం వచ్చేసి f(-x) = 0. k∝, k బీటాల మూలాలుగా వర్గ సమీకరణ f(x/k) = 0 అవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు బ్లాంక్స్లోకి వెళ్ళిపోతున్నాము. ఇది ఇంపార్టెంట్ అండి. వర్గ సమీకరణానికి ఫార్ములా ఆల్ఫా బీటాల మూలాలు ఇచ్చినప్పుడు x² - x ఆఫ్ ఆల్ఫా + బీటా + ఆల్ఫా బీటా = 0. ఇక్కడ ఆల్ఫా + బీటా అంటే -b/a, ఆల్ఫా × బీటా అంటే c/a. విధంగా 2 మూలాలు ఇచ్చినప్పుడు ఆల్ఫా బీటా ఏమవుతుందండి, 2 -√3 +√3 క్యాన్సిల్ అయిపోయి 4 వస్తుంది. ఆల్ఫా × బీటా అనేది 1 వస్తుంది. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x² - 4x + 1 = 0. అట్లాగే ఈ 2 మూలాలు ఇచ్చినప్పుడు ఆల్ఫా + బీటా -2a, ఆల్ఫా × బీటా a² + b². మూలాలు గల వర్గ సమీకరణం వచ్చేసి ఈ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఇక 2α 2 బీటాల మూలాలు ఉంటే అప్పుడు ఏమవుతుందండి, f(x/2) = 0 అవుతుంది. అప్పుడు 2 × x²/4 + 5/2x + 1 = 0 చేస్తే x² + 5x + 2 = 0 అవుతుందండి. నెక్స్ట్ మూలాల స్వభావం ఏమవుతుంది, ఇక్కడ b² - 4ac కనుక్కుంటే =0 వచ్చింది కాబట్టి మూలాలు వాస్తవాలు సమానాలు.
తర్వాత సమీకరణ సమాన మూలాలను కలిగి ఉంటే కే విలువలు వచ్చేసి అంటే ఇప్పుడు సమాన మూలాలు అంటే b² - 4ac = 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు కే విలువ వచ్చేసి 4 1, 4 వస్తాయండి. ఈ విధంగా చేసుకోవాలి కే విలువలు. నెక్స్ట్ మూలాల వర్గాల మొత్తం 13 గాను మూలాల మొత్తము 1 గాను ఉండే వర్గ సమీకరణం. వర్గాల మొత్తము అంటే α² + β² = 13, మూలాల మొత్తం అంటే α + β = 1. ఈ విధంగా ఉంటే వర్గ సమీకరణం ఏమవుతుంది మనకి మామూలుగా ఇప్పుడు α² + β² + 2α β = 1. దీన్ని హోల్ స్క్వేర్ చేసినప్పుడు α + β హోల్ స్క్వేర్ చేసినప్పుడు అప్పుడు ఇక α β కథగా చేసుకుంటే -6 వస్తుందండి. సో ఈ విధంగా మనకి మూలాల మొత్తం 1 లబ్ధం వచ్చి -6గా సమీకరణం ఈ విధంగా x² - x - 6 = 0. తర్వాత సమీకరణం తృప్తిపరిచే x విలువలు వచ్చేసి మన త్రో ఆప్షన్ ప్రకారం చూసుకుంటే -8, 1 అవుతాయి. ఇది కూడా సమీకరణ సాధన సమితి -1, 1 అవుతాయండి త్రో ఆప్షన్ ప్రకారము. సమీకరణ సాధన సమితి ఇది 3 మాత్రమే అవుతుందండి త్రో ఆప్షన్ ప్రకారం. ఈ విధంగా మూలాల లబ్ధం -1 అయినా అంటే α × β c/a 2m - 1/m = -1 చేసేసి m వాల్యూని కరెక్ట్గా చేసుకుంటే 1/3 వస్తుందండి 10th బ్లాంక్. నెక్స్ట్ మేకల మందలో 4వ వంతు అడవిలో మేస్తున్నాయి. మందలో మేకల సంఖ్య యొక్క వర్గమూలానికి 2 రెట్లు కొండ మీదకి వెళ్ళాయి. మిగిలిన 15 మేకలు నదిగట్టున ఉన్నాయి. అప్పుడు మేకల మంద మొత్తం సంఖ్య తెలియదు కాబట్టి x అనుకుంటే ఇప్పుడు ఆప్షన్ చూసుకుంటే ఇప్పుడు 36 ఉందనుకోండి. 36లో 4వ వంతు అంటే 9. తర్వాత ఆ మందలో మేకల సంఖ్య యొక్క వర్గమూలం అంటే 236 ఇంటూ 2 రెట్లు అంటే ఇంటూ 2. 236 అంటే 6 × 2 12 ప్లస్ మిగిలినవి 15 మొత్తం యాడ్ చేస్తే 36కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ అనేది 36 వచ్చిందండి. ఇది ప్రాసెస్ చేసుకుంటే లేట్ అవుతుంది కాబట్టి త్రో ఆప్షన్ ప్రకారం చేసుకోవాలి. వర్గ సమీకరణ మూలాలకి ఏ విధంగా వస్తాయి ఇది కూడా 2/√3ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే =0 వస్తుంది. x ప్లేస్లో -4√3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే =0 వస్తుందండి. ఈ విధంగా త్రో ఆప్షన్ ప్రకారం చేసేసుకోవచ్చు. ఈ విధంగా 1/α² + 1/β² అంటే దీన్ని ఎల్సిఎం చేస్తే పైన α² + β² α² β². దీనికి ఫార్ములా వచ్చేసి α + β² - 2α β α β హోల్ స్క్వేర్. α + β అంటే -b/a, α × β అంటే c/a చేసేస్తే మనకి విధంగా b² - 2ac/c² వస్తుందండి. నెక్స్ట్ మూలాలు సమానం అయితే b² - 4ac = 0కి ఈక్వల్ చేస్తే m వాల్యూ వచ్చేసి 3, 5 వస్తాయి. ఒక మూలం మరో మూలానికి n రెట్లు కావడానికి నియమం ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఫార్ములా nb² = 1 + n హోల్ స్క్వేర్ ac. నెక్స్ట్ సమీకరణ సాధన సమితి త్రో ఆప్షన్ ప్రకారం చేస్తే 1, 2 వస్తుంది. మూలాల వర్గాల మొత్తం x ఇది కూడా సేమ్ ఇదే మోడల్లో వర్గాల మొత్తం అనే సమ మోడల్లో వచ్చింది చూడండి. ఆ విధంగా α² ఇక్కడ ఒకసారి వచ్చింది మనకు వర్గాల మొత్తము మూలాల మొత్తం అని ఈ విధంగా వచ్చింది కదా. ఈ మోడల్లో చేసుకోవాలి ఈ సమ్ కూడా. తర్వాత వర్గ సమీకరణం వచ్చేసి ఈ విధంగా వస్తుంది 2x² - 7x + 12 = 0. దీనికి కూడా చేసుకోవడమేనండి. α² + β² ఫార్ములా వేసేసి దీన్ని ఎల్సిఎం చేసినప్పుడు మనకి α² + β² 2 టైమ్స్ వస్తే పైన కింద క్యాన్సిలేషన్ చేసుకొని α² β² అప్పుడు r/p² r²/p² అవుతుందండి. నెక్స్ట్ x ≠ 0 x ≠ -1 అయినప్పుడు √3x/x + 1 + √x + 1/3x సాధన వచ్చేసి ఇక్కడ త్రో ఆప్షన్ ప్రకారమే చేసుకోవాలండి జాగ్రత్తగా. నెక్స్ట్ బహుపది శూన్యాల సమితి అన్నారు. దీనికి ఇక్కడ ఫ్యాక్టర్స్ 2 తీసుకొని ఫ్యాక్టర్స్ కట్టుకుంటే 2, 1/2 అవుతుంది. దీనికి 2 తీసుకుంటే 2, 1/2 అవుతుంది. అప్పుడు a ఇంటర్సెక్షన్ b అనేది 2 అవుతుందండి. ఇది కూడా అంతే ఆప్షన్ ప్రకారం తీసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సమ్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ 22ది α⁴ β⁴ ప్లస్ α⁴ β⁴లో కామన్ తీసుకుంటే మనకి α² + β² ఫార్ములా వేసేస్తే ఇక్కడ α⁴ β⁴ కామన్ తీస్తే α³ + β³ a³ + b³ ఫార్ములా a² - ab + b² ఆఫ్ a + b ఫార్ములా ప్రకారం చేయాలండి. ఇక్కడ α + β అంటే -b/a, α × β అంటే c/a. ఇక్కడ α² + β² ఇక్కడ వచ్చేస్తుంది మనకి ఫార్మ్ సమ్ చేస్తే ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది bc⁴ ఆఫ్ 3ac - b² / a⁴ వస్తుందండి.
ఉమ్మడి మూలాల నుంచి ఏ విలువ దీనికి ఫార్ములా ప్రకారం చేయాలండి. మనకి ఫార్ములా ఉంది వెనకాల, దాని ప్రకారం చేసుకుంటే +or-1 వస్తుంది. గరిష్ట విలువను కలిగి ఉండే x విలువ వచ్చేసి ఇక్కడ గరిష్ట విలువ అన్నప్పుడు 2ని మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు అది 8 + 4 12 - 10 2 అవుతుంది. మిగతా అవన్నీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మైనస్ వాల్యూస్ తక్కువ కాబట్టి ప్లస్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఇది చేసుకోవాలండి. దీనికి మాత్రం ఫార్ములా ఉంది. ఇక్కడ a > 0 కాబట్టి కనిష్ట విలువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫార్ములా ప్రకారం చేయాలి. a < 0 ఉంటే గరిష్ట విలువ ఉంటుంది. దానికి కూడా ఇదే ఫార్ములా అవుతుందండి. దాని ప్రకారం చేసుకుంటే 32/3 వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.